భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు RTV చిత్రాలు. దిస్ ఇస్ సుధా గంటి. ఆరోపణలు నిరూపిస్తే నేను నా భర్తని వదిలేస్తానంటున్న జానీ మాస్టర్ భార్య. అంటే ఏంటర్థం? తప్పు చేసిన జానీ మాస్టర్ భార్య ఒప్పుకోవట్లేదా? టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఆయన అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని మనందరికీ తెలిసిందే. ఇంకా బాధితురాలు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా పైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీకి హాజరైన సమయంలో ఆయేషా మీడియాతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను జానీ మాస్టర్ను వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఫ్యాన్స్, ఇటు సెలబ్రిటీస్, అటు చావు బ్రతుకుల మధ్య ఉన్న పేషెన్స్ అందరూ దేవరా సినిమా కోసం వెయిటింగ్. ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అయితే వచ్చేసింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. పైగా స్టూడెంట్ నెంబర్ 1 27th సెప్టెంబర్ 2001 తర్వాత అదే డేట్లో సెప్టెంబర్ 27, 2024లో 23 ఏళ్ల తర్వాత రచ్చే ఎన్టీఆర్ దేవరా అంటున్నారు. ఇంకా దేవరా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని ఎన్టీఆర్, కొరటాల శివ ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ముంబై, చెన్నైలో ఈవెంట్స్ అయితే నిర్వహించిన మేకర్స్ అతి త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లో ఈ నెల 22వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అయితే ఘనంగా నిర్వహించబోతున్నారని అధికారిక ప్రకటన వచ్చింది. తేదీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ వెన్యూపై ఇంకా అయితే సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఓపెన్ గ్రౌండ్సా లేకపోతే దేవరా ఎక్కడ జరుగుతుందో క్లారిటీ ఇవ్వలేదు. ఇంకైతే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అందుకే వెన్యూపై ఇంకా క్లారిటీ లేదు. శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె కలవటంతో రియాక్ట్ అయిన పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా? తెలుగులో సినిమాలతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ ఈ విషయంపై స్పందించింది. ఇంకా సోషల్ మీడియా ద్వారా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఇలాంటి వార్తలు రావడం దారుణమైన అంశం అంటూ, నిజంగానే శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడడం జరిగిందని చెప్పి, నిరూపితమైతే నిజంగా దానికి కారణమైన వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేసింది. స్వామివారి భక్తులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి అని చెప్పేసి అంది. అండ్ ఎవ్వరూ ఊహించి ఉండరు కూడా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆవిడ చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రభాస్ బర్త్డే స్పెషల్ రాజా సాబ్ రెడీ చేస్తున్న మారుతి. అసలు ఏం రెడీ చేస్తున్నారు అంటే, ఏం స్పెషల్ సాంగ్ ఇస్తాడా, గ్లిమ్స్ ఇస్తాడా, లేదా ఏకంగా ట్రైలరా? ఏమో మరి మారుతి వెనకాల ఏం ప్లాన్ చేశారో చూడాలి. అయితే ప్రభాస్ సలార్, కల్కి, 2898 AD చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇంకా బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల విజయం తర్వాత ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా రాజా సాబ్ మరొక విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన రాజా సాబ్ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రభాస్ బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ గా టీజర్ గా ఇస్తాడా మనకి మారుతి? రెడీ చేస్తున్నాడా ఆ టీజర్ ని అంటున్నారు ఫ్యాన్స్. ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారింది. అయితే తద్వారా ఏం సమాచారం మనకి అందుతుందో మారుతి నుంచి వేచి చూడాల్సిందే. జానీ మాస్టర్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక డి స్టేజ్ మీద జానీ మాస్టర్ ఉమెన్ సేఫ్టీ గురించి పెద్ద లెక్చర్ ఇస్తూ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుతూ ఏడ్చేశాడు. అమ్మాయిలు తమని తాము రక్షించుకునేలా ఉండాలని, ఎవరైనా మీదకి వస్తే అవతలి వాడిని ఏదైనా చేసేలా ఉండాలని, స్కూల్లో సెపరేట్ గా అయితే ఇలాంటి క్లాసులు, కోర్సులు పెట్టాలంటూ తెగ లెక్చర్స్ ఇచ్చాడు. మరి ఇంకా ఆయన చేసిందేంటి? మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పేరుని కూడా చెడగొట్టాలని చూసే అమ్మాయిల్ని కూడా భయంకరంగా శిక్షించాలని జానీ మాస్టర్ కేసుపై ఆటా సందీప్ భార్య స్పందించారు. జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక పోలీసులు అతన్ని న్యాయస్థానం ముందు హాజరు చేయబోతున్నారు. అయితే జానీ మాస్టర్ కేసు విషయంలో పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ హింసించాడని, మత మార్పిడికి ప్రయత్నించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడనే ఫిర్యాదులున్నాయి. ఇక ఈ కేసు విషయంలో కొంతమంది జానీ మాస్టర్ తరపున ఆలోచిస్తున్నారు.
ఆ అమ్మాయిది కూడా తప్పు ఉండొచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి సడన్ గా అల్లు అరవింద్ గారు స్టేజ్ మీద ప్రత్యక్షమై ఏవేవో మాట్లాడుతున్నారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏంటి అల్లు అరవింద్ గారు ఇలా మాట్లాడుతున్నారని. ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా మినిమం కలెక్షన్స్ తో గట్టెక్కించేవాడే హీరో అని అంటున్నారు. ఒకవేళ చిన్న మీడియం హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండో షో నుంచే మొత్తం షెడ్డుకి వెళ్తుందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఒక హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ వచ్చాయంటే అతడే రియల్ హీరో అన్నట్లుగా అల్లు అరవింద్ ఒక ఈవెంట్ లో మాట్లాడాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తెగ ట్రెండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల సైతం మంచి కలెక్షన్లు రాబట్టాయంటూ లెక్కలు చెబుతున్నారు. రచ్చ, నాయక్ వంటి సినిమాలే 40 కోట్ల షేర్ వరకు రాబట్టాయని నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. కానీ బన్నీ ఫ్లాప్ చిత్రాలకు ఆ రేంజ్ కలెక్షన్స్ మాత్రం రాలేదని ట్రోల్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఇష్యూ పైన మంచు మనోజ్ ఒక్కరే ముందుకొచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకని రావటం లేదు? జానీ మాస్టర్ ఇష్యూ మీద ఫిల్మ్ చేంబర్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టింది. కానీ అందులో ఎవ్వరి పేరు తీసుకురాలేదు. ఇలా బాధించబడిన వారు బయటకొచ్చి ఫిర్యాదు చేసిన అవకాశాలుంటాయని, నిజానిజాలు దిక్కచ్చిగా తేలుస్తామని, విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక పెద్ద హీరో నుంచి ఆమెకి ఆఫర్ కూడా వచ్చిందంటూ ఇలా చెప్పుకొచ్చారు. కానీ ఇండస్ట్రీ నుంచి హీరోలెవ్వరూ ఈ ఘటన మీద స్పందించలేదు. మాట్లాడితే సాయి ధరమ్ తేజ్ సేఫ్ హ్యాండ్స్ అని అంటున్నాడు. ఆ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. డెప్యూటీ సీఎం అల్లు అర్జున్ బన్నీ ఫ్యాన్స్ కి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందనే చెప్పాలి. మరి ఈ విషయం అంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో నిజంగానే కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నారు. ట్విట్టర్ బ్యాచ్ లో ఉండే వాళ్ళందరూ అయితే స్కూల్కి వెళ్లే పిల్లలే అనిపిస్తోంది. ఇక బన్నీ ఫ్యాన్స్ అటు వేసే ట్వీట్లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా బన్నీని డెప్యూటీ సీఎం అంటూ వేసుకుంటున్నారు. ఇంకా ఈ ట్వీట్లు చూస్తే ఖచ్చితంగా నవ్వు ఆగదు. ఇంకా వేసుకునేదేదో సీఎం అని వేసుకోకుండా పవన్ కళ్యాణ్ తో పోటీగా అన్నట్లుగా డెప్యూటీ సీఎం అని ట్వీట్లు వేసుకుంటున్నారు. దీంతో నెటిజన్లు వారి మెచ్యూరిటీని చూసి నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.